ఈరోజు నేను పీతల పులుసు చూపించబోతున్నాను. ముందుగా పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కున్న పీత ముక్కలు ముందుగా చింతపండు నానబెట్టుకున్నానండి. టమాటా, అల్లం వెల్లిపాయ పేస్ట్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, తాలింపులోకి మెంతులు, జీలకర్ర, కొద్దిగా గరం మసాలా, నిమ్మకాయ పిండుకొని నీసు వాసన లేకుండా పీతల ముక్కలకి నిమ్మకాయ పిండుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఎలా తాలింపు వేయాలి, ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని మెంతులు వేయండి, కొంచెం జీలకర్ర, లవంగాలు, ధనియాలు పచ్చగా వేయించుకోండి. ఇలా పచ్చగా వేయించుకొని మిక్సీ చేయాలి. జీలకర్ర, కరివేపాకు, ముందుగా నేను మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, చిన్న టేబుల్ స్పూన్లు కారం 5 స్పూన్లు వేసాను. రుచికి సరిపడా ఉప్పు వేసాను, కొంచెం పసుపు. ఇలా వేగిందండి. ఇప్పుడు దీంట్లో పీతల ముక్కలు వేసేసుకోండి. ఇప్పుడు 15 నిమిషాలు ఉడకబెట్టండి. మూత పెట్టి కూర పులుసు దగ్గర పడే వరకు ఉడకబెట్టండి. లాస్ట్కి కొద్దిగా నూనెలో పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయిస్తున్నానండి డెకరేషన్కి. పట్టుగా తీసేసి ఎమ్మె పీతల పులుసు రెడీ అండి. ఆంధ్ర స్టైల్లో చేశాను, నా స్టైల్లో చేశాను. మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.